రోజు నైట్ అయితే 10 గంటలకైతే నా డ్యూటీ అయిపోతుంది. ఇంకా నా డ్యూటీ అయిపోతానే నేను రూమ్కి పోదామని స్టార్ట్ అయితేనే మా సార్ అయితే మెసేజ్ పెట్టి థర్డ్ ఫ్లోర్కి అయితే రమ్మని చెప్పినాడు. థర్డ్ ఫ్లోర్కి అయితే పోతానే నా చేతిలో పిల్లిని అయితే పెట్టేసినాడు. దీన్ని ఎత్తుకొని పోయి కారులో పెట్టుకో అన్నాడు. నేనైతే కారులో పెట్టుకోమని చెప్తే సర్లే నా రూమ్కి ఎత్తుకొని పోయి పెంచుకోమంటాడు అనుకున్నాను. నేనైతే నాకు వచ్చే శాలరీ కన్నా డబల్ శాలరీ అయితే దీనికైతే ఫుడ్కి ఖర్చు పెడతారు. కార్లో ఎత్తుకొని పోయి పెట్టుకున్నాడు కాబట్టి బ్లైండ్గా అయితే ఫిక్స్ అయిపోయినాను నేను, నాకే అని చెప్పేసి నన్నే పెంచుకోమంటాడని. దీన్ని ఒకటే వేసినాడు, దీనికైతే ఫుడ్ అయితే ఇలా నేను ఏం పెట్టాలని చెప్పేసి ఆలోచించుకుంటా ఉన్నా. ఇంకా సర్లే అని చెప్పేసి కార్ స్టార్ట్ చేసినా. ఇంకా నేను రూమ్కి పోదామని చెప్పి అప్పుడే నా బండిలో ఒక కవర్ ఉంటే ఆ కవర్ ఎత్తుకొని పోయి సలూన్లో ఇచ్చేసి ఆమెను పోవని చెప్పినాడు. ఇంకా సర్లే అని చెప్పేసి దీన్ని సలూన్ దగ్గరికి పోయి సలూన్లో అయితే పెట్టేసిన. ఏందో టింటా కలర్ అంట ఇది, నాకు కూడా తెలియదు. ఇది అది లేడీస్ సలూన్ కాబట్టి మనం లోపలికి పోయేదేం లేదు. దాన్ని డోర్ కాడ పెట్టేసి అయితే డోర్ అయితే నాక్ చేసి రావాలా. ఇంకా నేను ఆలోచించుకుంటూ అయితే కిందకైతే వచ్చేసిన. ఇంకా దాన్ని తీసుకొని పోయి రూమ్లో పెట్టుకుంటే ఇంకా కొత్త ప్లేస్ కాబట్టి అరుస్తూనే ఉంటుంది. ఇంకా నిద్ర ఎట్లా పోవాలని చెప్పేసి మా సార్ అయితే అప్పుడే మెసేజ్ పెట్టినాడు. ఆ పిల్లిని అయితే మా సార్ వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో ఇచ్చేయమని చెప్పినాడు. నేను ఇంకా నాకే అనుకున్నా దీన్ని తీసుకొని వస్తున్నట్టే మా సార్ కూతురు అయితే ఏడుస్తూనే ఉండదు.